తెలంగాణ రాజకీయాలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన జరిగిన అవినీతి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతూ ఉంది. అసెంబ్లీ వేదికగా ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికని అసెంబ్లీగా సాక్షిగా ప్రజలందరికీ తెలిసే విధంగా తెలుపుతానని సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా ఆ 650 పేజీల ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చర్చనీయంగా అంశంగా అయితే జరగడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే అనేక కీలక అంశాలు అయితే బయటకు వచ్చినాయి. అక్కడ కావాలని కేసీఆర్ కుట్ర చేశాడని ఒక కోణం వినిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ నేతలు అంటే గత ఉన్న ప్రభుత్వమే తప్పిదారాల వల్లనే ఇంత అనర్థానికి దారి తీసింది అనే విధంగా పీసీ ఘోష్ కమిషన్ పేర్కొంది. క్రిమినల్ కేసు బుక్ చేసి వాళ్ళని ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా పీసీ ఘోష్ కమిషన్ సూచించింది. కానీ మేము రాజకీయ కక్షపూరితమైన చర్యలు చేయబోము, కక్షపూరితంగా మరి మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోము, ఏదైనా న్యాయం ధర్మం పాటిస్తూ మేము ముందుకెళ్తా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఏదైతే కీలక దర్యాప్తు ఏవైతే ఉంటాయో ఇప్పుడు కేంద్రం అంటే బీజేపీ అప్పచెప్పినట్టు కూడా కనబడతా ఉంది. అంటే బీజేపీకి అప్పచెప్పినట్టు అయితే కనబడతా ఉంది. ఏవైతే కీలక దర్యాప్తులు ఏవైతే ఉంటాయో అవి కేంద్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే సిబిఐకి అప్పచెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ పరిణామాలని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంటాడని కూడా ఎవరు అనుకోలేదు. ఏమన్నుంటే ఇక్కడ సిట్ అధికారులతోని మరోసారి దర్యాప్తు చేస్తారు. సిట్ అధికారులతోని అంటే తెలంగాణ పరిధి అంటే స్టేట్కి సంబంధించిన అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళతోనే ఎంక్వైరీ చేస్తారని కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. కానీ కేంద్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే సిబిఐకి ఈ కేసును అయితే ఇవ్వడం అయితే జరిగింది. గతంలో కూడా అనేక మంది బీజేపీ నేతలు కావచ్చు చాలామంది కూడా కోరారు. ఏదైతే కాళేశ్వరం సంబంధించిన కమిటీ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా సిబిఐకి ఇవ్వాలి, అక్కడ ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ నివేదిక చెప్తున్నప్పుడు మీరు ఎందుకు తీసుకోవట్లేదు, కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, హరీష్ రావుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే వాదనలు బలంగా వినిపించినప్పుడు ఇప్పుడు కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ అయితే ఉండబోతా ఉందన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన దాదాపుగా 1,00,000 కోట్ల పైనే ప్రాజెక్ట్కి అయితే వెచ్చించారు. కాళేశ్వరం కమిషన్ కోసమే కట్టారన్నట్టు కూడా కాంగ్రెస్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదేవిధంగా అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి డబ్బులు సమకూర్చేందుకు స్పెషల్గా కాళేశ్వరానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ కార్పొరేషన్ నుండి అప్పులు తీసుకొని రావడం అయితే జరిగింది. కేంద్ర గవర్నమెంట్ నుండి అప్పులు తీసుకొని రావడం అయితే జరిగింది. దాదాపుగా 87,449 కోట్ల రూపాయలు కేంద్రం నుండి అప్పు తీసుకొని రావడం అయితే జరిగింది. 11.5% వడ్డీ రేటుతో అత్యధికంగా అంటే దేశంలో మనం చూసినట్లయితే రాష్ట్రాలు అప్పు తీసుకుంటాయి కానీ ఇంత భారీ స్థాయి వడ్డీ చెల్లిస్తామని ఏ రాష్ట్రం కూడా ముందుకెళ్ళలేదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కేంద్ర గవర్నమెంట్ నుండి 11.5% ఇంట్రెస్ట్ చెల్లిస్తానని తాను 87,449 కోట్ల రూపాయలైతే కాళేశ్వరం పేరు మీద అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. 14 సంవత్సరాలలో ఈ అమౌంట్ మీ కేంద్రానికి మేము చెల్లిస్తామని ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ డబ్బులు తీసుకొని రావడం అయితే జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే దర్యాప్తులో భాగంగా కేంద్ర గవర్నమెంట్ నుండి కూడా ఇంత డబ్బులు తీసుకొని వచ్చారనే నివేదిక ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో 11.5% ఉన్న ఇంట్రెస్ట్ రేట్ని 7.5% చేయడం అయితే జరిగింది. అంటే మేము తగ్గించాము అనే నివేదికలో తను చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే సిట్ అధికారులకు ఇస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ సిబిఐ అధికారులకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు అనేక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే సిబిఐ అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు పనిచేస్తాయి. సిబిఐ ఒక స్టేట్కి రావాలంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వాలి. అలాంటి పూర్తి స్థాయి పర్మిషన్స్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సిబిఐ మరి గతంలో ఎటువంటి తప్పుదాలు జరిగినాయి, కాళేశ్వరం లాంటి అతిపెద్ద తెలంగాణ గుండెకాయకు లాంటి అతిపెద్ద ప్రాజెక్ట్ అయినా ఆ ప్రాజెక్ట్కి అవినీతి జరగడం వెనుక ఎవరు కారకులు ఉన్నారనే విచారణ మరి సిబిఐ అయితే ఎంక్వైరీ అయితే చేయబోతా ఉందనే నివేదిక అయితే వస్తూ ఉంది. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ క్లియర్ కట్గా
తన నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక మనం కూడా చూసినట్లయితే కేసీఆర్ తప్పుందనే వాదనలు అయితే వినబడతా ఉన్నాయి. కేసీఆరే మొండి వైఖరి వల్లనే ఇదంతా జరిగిందనే నివేదికలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా హరీష్ రావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న ఏదైతే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళిద్దరు ఒత్తిడి వల్లనే నేను ఈ విధంగా చేశాను అనే విధంగా తాను పీసీ ఘోష్ కమిషన్కి నివేదిక ఇచ్చాడన్నట్టుగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒక గండు కాలం బీఆర్ఎస్కి నడుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక కేసులలో బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. గొర్రెల స్కామ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇప్పుడు వస్తున్న ఈ వార్తలు కావచ్చు, లేకుంటే గతంలో వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అనేక కోణంలో బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలమవుతుంది. ఇప్పుడు మరో గుదిబండ బీఆర్ఎస్ పార్టీ పైన పడ్డట్టు అయితే కనబడతా ఉంది. సిబిఐ మరి ఎంక్వైరీ చేపట్టడానికి పూర్తి ఆదేశాలు అయితే గవర్నమెంట్ అయితే ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి సిబిఐ ఎంక్వైరీ తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ, మరి బీఆర్ఎస్ నేతలు మరి ఎటువంటి తప్పిదాలు చేసినా అనేది కూడా పూర్తి సమాచారం తెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అయితే నమ్ముతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి చూడాలి కాళేశ్వరం ప్రాజెక్టు పైన మరి సిబిఐ ఎటువంటి రిపోర్ట్ ఇస్తుంది అన్నది కూడా ఇప్పుడు ఉత్కంఠ పరిస్థితి అయితే కనబడతా ఉంది. కాకుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామాలు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ పైన ఈగ వాళ్ళన ఊరుకోము అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు అటు ఒకవైపు రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన తెలంగాణలో ఒక గందరగోళ వాతావరణం అయితే నడుస్తూ ఉంది. మరి చూడాలి సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది.